పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఐపీఎల్ సీజన్ 18 కి సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే విడుదలైంది. మరి ఈసారి ఎన్ని మ్యాచ్లు జరగనున్నాయి, ఎన్ని నగరాల్లో జరగనున్నాయి, అలాగే హైదరాబాద్ లో ఎన్ని మ్యాచ్లు జరగనున్నాయి, ఎందుకంటే పోయినసారి హైదరాబాద్ లో మ్యాచ్లు అయితే తక్కువ జరిగాయి, ఆ విషయం మనందరికీ తెలిసిందే. అలాగే పోయినసారి హైదరాబాద్ రన్నరప్ గా నిలిచింది, కోల్కతాతో ఫైనల్లో ఓడిపోయింది ప్యాట్ కమిన్స్ సారథ్యంలో. ఈసారి కూడా ప్యాట్ కమిన్స్ సారథ్యంలోనే హైదరాబాద్ ఐపీఎల్ సీజన్ 2025 కి సంబంధించి రంగంలోకి దిగబోతుంది. కోచ్ కూడా డానియల్ విటోరే ఉన్నాడు. మరి ఈసారి ఎన్ని మ్యాచ్లు ఐపీఎల్ ఎన్ని మ్యాచ్లు జరగనున్నాయి, ఎన్ని రోజులు జరగనున్నాయి, ఎన్ని నగరాల్లో జరగనున్నాయి, ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో అంటే అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణలో కలిపి ఎన్ని మ్యాచ్లు జరగనున్నాయి, పూర్తి వివరాలు ఇప్పుడైతే మనం తెలుసుకుందాం. ఉప్పల్లో 9 మ్యాచ్లు జరగనున్నాయి. మన సన్ రైజర్స్ టీం అయితే ఉప్పల్లో 9 మ్యాచ్లు ఆడనుంది. వైజాగ్ లో 2 మ్యాచ్లు జరగనున్నాయి. వైజాగ్ లో అయితే ఒక మ్యాచ్ అయితే ఆడనుంది సన్ రైజర్స్ టీం. ఇక 12 డబుల్ హెడర్లు అంటే వీకెండ్స్ సాటర్డే సండే అలా రెండు మ్యాచ్ల చొప్పున ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. అలా ఒకే రోజు 2 మ్యాచ్ల చొప్పున జరిగేటివి అయితే 12 అయితే ఉన్నాయి. అలా 12 డబుల్ హెడర్లు జరిగేటివి ఉన్నాయన్నమాట ఈసారి ఐపీఎల్లో. మార్చి 22న స్టార్ట్ గానుంది ఐపీఎల్. ఇక మే 25న ఈడెన్ గార్డెన్ లో ఫైనల్ తో ముగుస్తుంది. అంటే ఫస్ట్ మ్యాచ్ కూడా ఈడెన్ గార్డెన్ లోనే ప్రారంభం కానుందనమాట. దేనికి కోల్కతా నైట్ రైడర్స్ వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య మొదటి మ్యాచ్ మార్చి 22న జరగనుంది. ఇక మొత్తం ఈ సీజన్ 18 కి సంబంధించి 65 రోజుల పాటు భారతదేశంలో ఈ ఐపీఎల్ మ్యాచ్లు జరుగుతాయి. అలాగే మొత్తం 13 నగరాల్లో 13 సిటీల్లో ఈ మ్యాచ్లు జరుగుతాయి. అలాగే మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి అనమాట ఐపీఎల్కి ఈసారి సంబంధించి. కానీ అంటే ప్లే ఆఫ్స్ అలాగే ప్లే ఆఫ్స్లో ఎలిమినేటరు అలాగే క్వాలిఫైయరు ఫైనల్ కలుపుకొని మొత్తం 74 మ్యాచ్లు జరగనున్నాయి. ఇక మనం చెప్పుకున్నట్టు తొలి మ్యాచ్లో కోల్కతా వర్సెస్ రాయల్ ఛాలెంజర్ ఆడనుంది. అలాగే ఫస్ట్ మ్యాచ్కి ఫైనల్ మ్యాచ్ కూడా ఇక కోల్కతానే. ఇక డబుల్ హెడర్లు అయితే ఒకటే రోజు 2 మ్యాచ్లు జరిగేటి, అలా 12 డబుల్ హెడర్లు ఉన్నాయన్నమాట. ఇక ఎప్పటిలాగానే వైజాగ్ ని ఢిల్లీ క్యాపిటల్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ గా చేసుకుంది. అలాగే ధర్మశాలను పంజాబ్ కింగ్స్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ గా చేసుకొని ఉంది అనమాట. ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్ ఒక మ్యాచ్ వైజాగ్ లో కూడా ఆడనుంది అనమాట. ఇక వైజాగ్ లో 2 మ్యాచ్లు అని చెప్పారు కదా, ఒకటి సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ ఆడుతుంది, ఇంకో మ్యాచ్ ఢిల్లీ క్యాపిటల్ వాళ్ళ హోమ్ గ్రౌండ్ గా చేసుకుంది కాబట్టి అప్పుడు లక్నోతో ఆడుతుంది అనమాట. ఏది ఢిల్లీ ఒక మ్యాచ్ లక్నోతో వైజాగ్ లో ఆడనుంది అనమాట. వాళ్ళ హోమ్ గ్రౌండ్ చేసుకుంది అనమాట, సెకండ్ హోమ్ గ్రౌండ్. ఇక అలాగే ధర్మశాల కూడా 3 మ్యాచ్లకు ఆతిథ్యం ఇవ్వనుంది. ముఖ్యంగా ఎందుకంటే పంజాబ్ కింగ్స్ ధర్మశాలను కూడా వాళ్ళ రెండో హోమ్ గ్రౌండ్ గా మార్చుకొని ఉందన్నమాట. సో ఇక అసలు విషయానికి వస్తే మరి సన్ రైజర్స్ హైదరాబాద్ షెడ్యూల్ ఏంటో ఒకసారి చూద్దాము. ఇక మార్చి 23న మన ఫస్ట్ మ్యాచ్ హైదరాబాద్ కి సంబంధించి 23న రాజస్థాన్ తోటి హైదరాబాదు ఎక్కడ మన ఉప్పల్ స్టేడియం అనమాట. ఉప్పల్ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకి. ఇక మార్చి 27న లక్నో తోటి, ఇది రాత్రి 7:30కి. ఇక 30న ఢిల్లీ తోటి. ఇది వైజాగ్ లో మనం చెప్పుకున్నట్టు మార్చి 30న ఢిల్లీలో వైజాగ్ తోటి. సో వైజాగ్ పీపుల్ రెడీగా ఉండాలి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్న క్రికెట్ లవర్స్ అందరూ ముఖ్యంగా మార్చి 30వ తారీఖు ఢిల్లీతో మ్యాచ్ ఉంది కాబట్టి మరి వైజాగ్, మరి అదేమో హోమ్ గ్రౌండ్ వచ్చేసి ఢిల్లీది. కానీ మన తెలుగు స్టేట్స్ లో మన సన్ రైజర్స్ ని చాలా లవ్ చేస్తారు, ఇష్టపడతారు, ఆ విషయం మనందరికీ తెలిసిందే. మరి అక్కడ సపోర్ట్ అయితే మనకే ఉంటుంది ఆబ్వియస్లీ, ఒక 75-80%. మరి చూద్దాం. ఇక ఏప్రిల్ 3 కోల్కతా తోటి, కోల్కతాలోనే జరగనుందనమాట. ఇక ఏప్రిల్ 6 గుజరాత్ తోటి, ఇది హైదరాబాద్ లో ఉంది. ఏప్రిల్ 12 పంజాబ్ తోటి హైదరాబాద్ లోనే ఉంది. ఏప్రిల్ 17 ముంబై తోటి, ముంబైలో ఉంది మన మ్యాచ్. ఏప్రిల్ 23 ముంబై తోటి హైదరాబాద్ లో ఉంది. దీనికి టికెట్స్ దొరకవు అనుకోండి. ఇక ఏప్రిల్ 23వ తారీఖు ముంబై వర్సెస్ హైదరాబాద్, అందులో హైదరాబాద్ లో ఉంది మ్యాచ్ కాబట్టి ఇక టికెట్స్ దొరకవు. ఏప్రిల్ 25 చెన్నై వర్సెస్ చెన్నై తోటి ఉంది మ్యాచ్, ఇది చెన్నైలో జరగనుంది. అక్కడ చెన్నైలో అంటే ఇక ఖచ్చితంగా వాళ్ళు ఇక ధోని ఫ్యాన్స్ కాబట్టి అక్కడ కూడా టికెట్స్ దొరకవు. మన హైదరాబాద్ ఇక సౌత్ టీమ్స్ కాబట్టి ఆ రేంజ్ లో ఉంటుంది. ఇక చెన్నైలో ఉండే హైదరాబాద్ వాళ్ళందరూ, మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ పీపుల్ అందరూ ఆ రోజు ఇక హౌస్ఫుల్ క్రౌడ్తో చూస్తారేమో మ్యాచ్. ఇక మే 2న గుజరాత్ తోటి అహ్మదాబాద్, అతిపెద్ద స్టేడియం ఇండియాలోనే ఇప్పుడు ప్రస్తుతం. మే 2న. ఇక మే 5న ఢిల్లీ హైదరాబాద్లో మే 5న ఢిల్లీ తోటి. సో ఢిల్లీ తోటి 2 మ్యాచ్లు, ఒకటి 30న ఒకటి 5న. ఇక మే 10న కోల్కతా తోటి హైదరాబాద్లో. ఇక మే 13న బెంగళూరు తోటి బెంగళూరులోనే ఉంది. ఇక మే 18న లక్నో
లక్నో తోటి లక్నోలోనే ఉంది. ఈ ఐపీఎల్ సంబంధించి 2 గ్రూపులుగా విభజించారు. మొత్తం 10 టీంలు ఉంటాయి. గ్రూప్ ఏలో చెన్నై ఉంది, బెంగళూరు ఉంది, పంజాబ్ ఉంది, అలాగే రాజస్థాన్ ఉంది, కోల్కతా ఉంది గ్రూప్ ఏలో. ఇక గ్రూప్ బికి సంబంధించి ఢిల్లీ ఉంది, లక్నో ఉంది, గుజరాత్ ఉంది, హైదరాబాద్ ఉంది, అలాగే ముంబై ఉంది. సో మొత్తం ఈ గ్రూప్ ఏ గ్రూప్ బికి సంబంధించి మొత్తం 10 టీంలు. ఒక్కొక్కసారి ఏంటంటే మనం ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఇక్కడ మనం చూస్తే కొన్ని టీమ్స్ తోటి 2 సార్లు ఉన్నాయి మ్యాచ్లు, కొన్ని టీమ్స్ తోటి 2 సార్లు లేవు అని అనుకోవచ్చు. ఈ సీజన్ లో మన టీం ఎప్పటిలెక్కనే మొత్తం 14 మ్యాచ్లు ఆడనుంది. అలాగే ముఖ్యంగా మరి ఏ టీం తోటి ఎన్నెన్ని మ్యాచ్లు ఆడనుందో కూడా తెలుసుకుందాం. ఇక రాజస్థాన్ తోటి అయితే మనం చూసుకుంటే ఒకటే మ్యాచ్ ఆడనుంది మన టీం ఈసారి ఈ సీజన్ కి సంబంధించి. ఇక లక్నో తోటి అయితే 2 మ్యాచ్లు ఉన్నాయి, ఒకటి మార్చి 27న, మే 18న. ఇక ఢిల్లీ తోటి 2 మ్యాచ్లు ఉన్నాయి, మార్చి 30న, అలాగే మే 5న. ఇక కోల్కతా తోటి 2 మ్యాచ్లు ఉన్నాయి, ఏప్రిల్ 3న, మే 10న. ఇక గుజరాత్ తోటి అయితే 2 మ్యాచ్లు ఉన్నాయి, ఏప్రిల్ 6, మే 2న. ఇక పంజాబ్ తోటి అయితే ఒకటే మ్యాచ్ ఉంది, ఇక పంజాబ్ తోటి ఒకటే మ్యాచ్ ఉంది. ఇక ముంబై తోటి 2 మ్యాచ్లు ఉన్నాయి, చెన్నై తోటి ఒకటే మ్యాచ్ ఉంది. ఇక బెంగళూరు తోటి ఒకటే మ్యాచ్ ఉంది అనమాట. సో ఎందుకంటే మన గ్రూప్ బిలో ఉంది, గ్రూప్ బిలో ఉన్న టీం తోటి 2 మ్యాచ్లు ఆడుతుంది. ఇక అవతల వైపు ఉన్న టీంలో తోటి ఒక్కొక్క మ్యాచ్ ఆడుతుంది అవతల గ్రూప్ లో ఉన్న టీమ్స్ తోటి. ఇది మనందరికీ తెలిసిందే. సో మరి చూద్దాం, మరి ఈ ఐపీఎల్ లో మరి పోయినసారి రన్నర్ అప్ అయింది, 2 సార్లు మనము టైటిల్ గెలుచుకున్నాము. సన్ రైజర్స్ అంటే హైదరాబాద్కి అయితే 2 సార్లు వచ్చింది, ఒకసారి డక్కన్ చార్జర్స్ ఉన్నప్పుడు, ఇంకొకసారి డేవిడ్ వార్నర్ క్యాప్టెన్సీలో సన్ రైజర్స్కి అయితే కప్ వచ్చింది 2 సార్లు. మరి మూడోసారి ఈసారి ఖచ్చితంగా ముచ్చటగా ఈసారి ప్యాట్ కమిన్స్ సారథ్యంలో పోయినసారి కొంచెంలో మిస్ అయింది, కానీ ఈసారి ఖచ్చితంగా కప్పు తీసుకురావాలని ఆశిద్దాం. ఇవి ఐపీఎల్ సంబంధించి స్కెడ్యూల్కి సంబంధించి మ్యాచ్ల వివరాలు. చూస్తూనే ఉండండి పూరా లోకల్, యువర్ చాయిస్ ఫర్ లోకల్ వాయిస్.